హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఫ్లవర్ హార్వెస్టింగ్తో పాటు నేను ఈ వీక్ నేను ఎక్కువ శాతం హెల్త్ గురించి హెల్త్ విషయాలు ఇప్పుడు నేను లాంగ్ వీడియోస్లో చేస్తే హెల్త్ బెనిఫిట్స్ ఉన్నవి ఆయుర్వేద మొక్కలు ఇలాంటివి చూపిస్తుంటాను కదండి. ఈరోజు ఇప్పుడు మనము ఎంత పండించినా మనం వండుకునే దాంట్లోనే చాలా వరకు మ్యాటర్ ఉందని చాలామంది రవివర్మ గారు ఇంకా ఖాదర్వలి అలాంటి వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు చెప్పున్నారు కదండి. అదే నేను ఈరోజు ఆల్రెడీ నేను వాడుతున్నాను ఆ ఐటమ్స్. కాకపోతే నేను ఇంకా వేరే ప్లేట్స్ తెచ్చుకోవడానికి వెళ్తూ మీకు కూడా ఒకసారి చూపిస్తున్నానండి. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తెచ్చుకోగలిగిన స్తోమత ఉంటే తెచ్చుకోవచ్చని ఈ వీడియోలో నేను అవి చూపిద్దాం అనుకుంటున్నానండి. అవేంటంటే కంచు పాత్రలండి. కంచు, ఇత్తడి, మట్టి పాత్రలు ప్రతి ఒక్కటి దొరికే ప్లేస్ మీకు చూపిస్తాను. అదే ఎసెన్షియల్ ట్రెడిషన్ అండి. ఇది ఫిలిం నగర్ ఏరియాలో ఉంటుంది, సాయిబాబా గుడి పక్కన. ఇది ఈరోజు కాదండి, నేను 4 years నుంచి కంచు పాత్రలు వాడుతున్నాను. అయితే ఈరోజు తినేదానికి ప్లేట్స్ తీసుకొని వెళ్దామని వచ్చాను. ఇక్కడ కంచే కాదండి, క్యాస్ట్ ఐరన్, ఇవన్నీ కూడా క్యాస్ట్ ఐరన్ తవా, గుంట పునుగులు ప్రతి ఒక్కటి ఉన్నాయండి. చూడండి, జాడీలతో సహా ఈ వెదురు బుట్టలతోటి సహా ఇక్కడ దొరుకుతాయండి. చెప్తారు కదండి, మట్టి పాత్రలో అయితే 100% పోషక విలువలు ఉంటాయి, కంచులో అయితే 97, ఇత్తడిలో అయితే 93, స్టీల్లో అయితే ప్లస్ మైనస్ అంటే దాంట్లో తిన్నా ఒకటే తినకపోయినా ఒకటే. అల్యూమినియం పాత్రలు అయితే అసలు వద్దండి, అవి చాలా విషం. అందుకే ఒక్కొక్కటిగా మార్చుకుంటూ నేను ఇక్కడ ఒక్కొక్క ఐటెం తెచ్చుకుంటూ ఉన్నాను. ఫస్ట్ నేను రోలు ఇది తీసుకున్నానండి. ఇదేంటంటే మసాలా నూరుకునేదానికి, అంటే మిక్సీలో వేయకుండా అలా నూరుకుందామని తెచ్చాను. అయితే ఒక్కొక్కటిగా మారుస్తున్నాను. ఇంకా నెక్స్ట్ ఇవేంటంటే క్యాస్ట్ ఐరన్ అండి. క్యాస్ట్ ఐరన్, ఐరన్లో కన్నా క్యాస్ట్ ఐరన్ చాలా మంచిది కదా. ఇది దోశలు వేసుకునేది, హోటల్లోకి పనికొచ్చేలాంటివి కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయండి. ఇదిగోండి, పెను, గిన్నెలు, బాండళ్ళు అన్నీ, ఇంకా మట్టికి సంబంధించినవి కూడా చూడండి ఎంత వెరైటీగా ఉన్నాయో. ఇలాంటివన్నీ ఇక్కడ దొరుకుతాయండి. ఇదేం ప్రమోషన్ వీడియో కాదండి, ఎందుకంటే నేను తెచ్చుకుంటున్నాను కదా. నేను నా మొక్కల గురించి నేను ఎంత జెన్యూన్గా చెప్తున్నానో ఇవి నేను వాడుతున్నాను కాబట్టి నేను కూడా జెన్యూన్గా చెప్దామని. ఎవరన్నా ఇంట్రెస్టింగ్ ఉండి డబ్బులు వీటి మీద అంటే హాస్పిటల్కి స్పెండ్ చేసే బదులు వీటికి చేయడం చాలా బెటర్ అండి. అంటే హెల్త్కి హెల్త్ పాడైపోతుంది, వేరే వాడడం వల్ల డబ్బుకు డబ్బు పాడవుతుంది. అందుకనే ఇలాంటివి కొంచెం ఎక్కువ కాస్ట్ అయినా ఒక్కొక్క ఐటెం తెచ్చుకునేలాగా డబ్బులు చూసుకొని తీసుకొని వచ్చి వాడుకుంటారని నా ఆశ. ఇదిగోండి, ఇవన్నీ ఉంటాయండి వాళ్ళ దగ్గర అవైలబుల్ ఉండే ఐటమ్స్. అవన్నీ మట్టికి సంబంధించినవి. కంచు, ఇది కంచు అండి, కంచు ప్లేట్స్. నేను తెచ్చినవి కంచు ప్లేట్లు మూడు తెచ్చానమాట. అంటే నేను ఇప్పుడు ప్రైస్ చెప్పట్లేదండి, ఎవరన్నా కావాలి అని అనుకుంటే వాళ్ళకి ప్రైస్ చెప్తా. ఎందుకంటే ఇవి కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంటాయి, కాకపోతే లైఫ్ టైం అండి. ఇవి మనకన్నా మన పిల్లలు ఉన్న రోజులు కూడా ఉంటాయి అండి, 100% గ్యారంటీ. ఇంకంతే, ప్రతి ఒక్కరు కూడా హెల్త్ మీద కాన్సన్ట్రేషన్ చేసి ఎలా అయితే మనం మొక్కలు పెంచుకొని ఆరోగ్యంగా ఇంట్లో పండించుకొని తినాలి అని అనుకుంటున్నామో అంత కష్టపడి పండించుకొని అల్యూమినియం పాత్రల్లో వండుకుంటే వేస్ట్ అండి. ఇది హెల్త్కి ఉపయోగపడేది కాకుండా హెల్త్ పాడు చేసే టైపు ఈ అల్యూమినియం గిన్నెల్లో వాడుకోవడం. ఇంకా నెక్స్ట్ అండి, ఇదే రోజు నేను ఇక్కడ ఫిలిం నగర్ ఈ షాప్ పక్కనే కొంచెం నర్సరీ ఉందండి, తెలిసిన వాళ్ళ నర్సరీకి విజిట్ చేశాను. ఎందుకంటే ఫామ్లో మొక్కలు తీసుకుందామని వెళ్తున్నానండి, పూల మొక్కల కోసం. చూడండి, ఈ పూలు ఎంత బాగున్నాయో, ఎల్లో కలర్. అంటే పాలినేషన్ కానీ ఎల్లో కలర్ ఎక్కువ ఉండాలి కదా బీస్ అట్రాక్ట్ చేయడానికని నేను ఎక్కువ శాతం అయితే ఎల్లో మీద కాన్సన్ట్రేషన్ చేశాను. ఈ పింక్ మన దగ్గర ఆల్రెడీ ఉందండి, కాకపోతే మా చెల్లికి కావాలంటే తీసాను అనమాట. ఇంక ఇది ఏం మొక్క అండి, ఎవరన్నా తెలిస్తే చెప్పండి. ఎందుకంటే ఇది బాగా నచ్చింది మొక్క, కాకపోతే చాలా పెద్ద కుండీలో ఉందండి, అందుకే అది తీసుకోలేదు. కాస్ట్ కూడా ఎక్కువ చెప్పారు. ఇది అడేనియమ్స్ అండి. అడేనియమ్స్లో కలర్స్ చాలా బాగున్నాయండి ఇక్కడైతే కలెక్షన్స్. అంటే ఇది చాలా పెద్ద నర్సరీ అనమాట. ఇది కూడా ఫిలిం నగర్ ఏరియాలోనే ఉంటుంది.
చూడండి ఎంత బాగున్నాయో. అన్నీ తీసుకోవాలనిపించింది కానీ నేను ఇక్కడ నాకు ఫుల్ అయిపోయిందండి. టెర్రస్ గార్డెన్లో ఫుల్ అయిపోయినాయి. ఫామ్లో కూడా ఇప్పుడు ఒక్కొక్కటి నేను మ్యాక్సిమము దాదాపు ఒక 60 నుంచి 70 మొక్కల దాకా మన బిల్డింగ్ మీద టెర్రస్ గార్డెన్లో పెంచే మొక్కలు పంపించాను అనమాట ఫామ్కి. పండ్ల మొక్కలు చాలా ఉండేవి మన దగ్గర, అవన్నీ కూడా పంపించాను. అయితే ఇందులో కొన్ని కలర్స్ నేను తీసుకున్నాను అనమాట. ఈ కలర్స్ బాగా నచ్చాయి. అయితే ఇది ఒకటండి, ఎల్లో కలర్, రాత్కి రాణి అంటారు, నైట్ క్వీన్ అంటారు. చాలా స్మెల్ వచ్చే పూల చెట్లలో అదొకటండి. ఇంక ఇది మల్లెలో రకాలండి. నా దగ్గర బొండు మల్లి ఉంది, చిన్న రౌండ్ మల్లి ఉంది. ఇది పొడుగు కాడొచ్చే డబల్ మల్లి అండి, చాలా వాసన వస్తుందండి. ఇవన్నీ నేను తీసుకున్న మొక్కలు చూడండి. అన్నిటికీ కూడా ఇది ఒకటే దాంట్లో 2 కలర్స్ వచ్చాయని ఇది తీసుకున్నానండి. గంట మందారం, ఇది లిల్లీలో వెరైటీ అంట. ఇది కూడా ఎల్లో కలర్ కావాలని తీసుకున్నా. ఎడేనియంలో కూడా ఈ కలర్ తీసుకున్నాను, ఎల్లో కలర్. నాకు ఎల్లో కలర్ అంటే మ్యాక్సిమం నాకు ఇష్టం అనమాట. ఇష్టమే కాదు, నాకు పాలినేషన్కి పనికొస్తుంది అనేది అదొకటి. మళ్ళీ నా పర్సనల్ కూడా ఎల్లో కలర్ అంటే ఇష్టం. ఇది ఏకబిల్వం అండి. ఇదైతే తీసుకోగానే ఇది చాలా కాస్ట్ ఎక్కువ ఉందండి, అయినా కానీ తీసుకున్నాను. ఇలా తీసుకొని మేము జనరల్గా సరదాగా పిల్లలందరం కూడా వెళ్ళామన్నమాట ఆ రోజు నర్సరీకి. ఆ కంచు గిన్నెలు 2 ఒకటే రోజు షాపింగ్ చేసాము, అందుకే సరదాగా వెళ్ళామన్నమాట. ఇలా మేము తీసుకున్న మొక్కలు ఇలా తీసుకొని ఇంకా ఏం చేస్తామంటే ఇన్ని మొక్కలైతే తీసుకున్నామండి. ఎవరికన్నా ఏకబిల్వం రేర్ ప్లాంట్ కదా, మీకు కావాలి అని ఎవరన్నా చెప్పారంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతానండి. నర్సరీ విజిట్ చాలా మొక్కలు ఉన్నాయి అక్కడికి వెళ్తే మటుకు. లోటస్, వాటర్ లిల్లీస్ అన్నీ ఉన్నాయండి. నాకైతే ఇది ఫామ్లో కానీ తీసుకున్నాను, కానీ నాకు ఫామ్కి పంపించే ఉద్దేశం లేక కార్తీక మాసం దగ్గర మనకి కుండీలోనే వచ్చింది కాబట్టి మన దగ్గర పెట్టుకొని కార్తీక మాసం అయిపోయాక పంపిద్దామని నేను ఇలా ఇంటి ముందు నా వెనకాల వరండాలో సెట్ చేసుకున్నాను అనమాట. ఇది కాస్ట్ ఎందుకు ఎక్కువ అంటే అండి, ఇది 5 to 6 years ప్లాంట్. వీటికి చూడండి పూత ఖాతా ఉందండి. మనకి కాయలు కూడా కావాలి అనే ఉద్దేశంతో నేను కాస్ట్ ఎక్కువైనా తీసుకున్నాను. చూడండి ఎంత హెల్తీగా ఉందో. 5 to 6 years ప్లాంట్ అనమాట. చూడండి కింద ట్రంక్ ఎంత లావుగా ఉందో. కుండీ కూడా పెద్దదేనండి, అందుకనే నేను మన దగ్గర ఉంచేసాను. ఇది ఏకబిల్వం అనమాట. దీని మీద ఈ మొక్క మీద శివ అష్టకమే ఉంది కదండి, అంత పవిత్రమైన మొక్క. అయితే ముందు రోజు నేను మొగ్గతో తీసుకొని వచ్చాను కదా, చూడండి ఎంత బాగుందో. ఇదండి డబల్ మల్లె అని చెప్పాను కదా, ఇది చూడండి. మల్లెలో మళ్ళీ విప్పుకున్నాక కూడా చూడండి ఎంత బాగుంటుందో అసలు. చూడండి చాలా స్మెల్ కూడా ఫుల్ అండి. ఇప్పుడు నా దగ్గర దీంతో కలిపితే నాకు 3 రకాలు మల్లె మొక్కలు ఉన్నట్టు. చూడండి ఎంత బాగుందో అసలు స్మెల్. అసలు విరబూసినాక ఆ ఏరియాలో మటుకు చాలా మంచి స్మెల్ వస్తుంది. అంటే మల్లెపూలు జనరల్గానే వస్తాయి, అయినా కానీ ఇది ఎక్కువ స్మెల్ అనిపించింది నాకైతే, నేను గమనించిన దాన్ని బట్టి. చూడండి ఎల్లో అని అన్నీ మ్యాక్సిమం నేను ఎల్లోనే తీసుకొని వచ్చాను. వీటికి బీస్ బాగా అట్రాక్ట్ అవుతాయండి, వీటికి తేనెటీగలు బాగా వస్తాయి. ఇంకా నేను తీసుకున్న మొక్కల్లో రోజ్ కలెక్షన్స్లో మళ్ళీ 3 రోజ్ కలెక్షన్స్ తెచ్చానండి. నాది మొన్న ట్రాన్స్ప్లాంట్ చేసినప్పుడు ఈ వైట్ అండ్ పింక్ ఫ్లవర్ పోయిందండి, అందుకే ఎమ్మటే మళ్ళీ నాకు అది చాలా ఇష్టమని మళ్ళీ నేను వెళ్ళి తెచ్చుకున్నాను అనమాట. చూడండి ఇప్పుడు మనకి కూరగాయలు అవి పెంచుకోవడం ఎంత ఇంపార్టెంటో, మనకి దేవుడికి పూలు బయట కొనకూడదు అనేదే నా టార్గెట్. అది కూడా నా టార్గెట్ అనమాట. 7 years నుంచి అయితే నేను ఎక్కువ పెద్ద పూజలకి తప్ప నేను ఇంట్లో అయితే ఫ్లవర్స్ కొనను అనమాట. అవసరమైతే మొక్కలే తెచ్చి పెట్టుకుంటాను, కానీ ఎక్కువ కొనడం అంటే నాకు ఇష్టం ఉండదు. చూడండి ఎన్ని కలెక్షన్ ఉన్నాయో. ప్రస్తుతానికి ఎండాకాలము మందార చెట్లకు వచ్చినంత చీడ ఏ చెట్లుకి రాదండి. వాటిని ప్రతి వారం స్ప్రే కొట్టుకుంటూ వాటిని కాపాడుకోవాలి. చూడండి ఎంత అందంగా ఉంటుందో ఈ కలర్ అయితే. కొంచెం చూడండి మొత్తానికి ఇన్ని కలర్స్ ఉన్నాయి. ఇప్పుడు హార్వెస్టింగ్లు కూడా తగ్గాయండి, అంటే నేను పాత చెట్లన్నీ తీసేసాను అనమాట. ఇది నాటు దొండ, ఇంకా పెన్సిల్ దొండ కూడా ఉందండి, 2 కలిపి ఉంటాయి కదా, మీరు ఎప్పుడూ చూస్తూ ఉంటారు. ప్రస్తుతానికైతే ఒక 3-4 వచ్చాయి. పూత అయితే ఇంకా చాలా ఉంది, చూడండి ఎంత పూతుందో. దీనికంతా కూడా మనం వేసిన లాస్ట్ టైము నేను ఒక 10 days బ్యాక్ ఎగ్ ఆయిల్ ఎమల్షన్ ఇచ్చానండి. అదో వేసాక
వచ్చిన పూత అనమాట. ఇది అప్డేట్ అనుకోవాలి. చూడండి చాలా వరకు చాలా మొక్కలకి పూత కాత ఫుల్గా ఉంది. అలాంటి స్టేజ్లో కొట్టాలన్నమాట. ఇప్పుడు ఆల్రెడీ 10 days అయింది. మళ్ళీ ఒక 4-5 days తర్వాత నేను మళ్ళీ ఒకసారి ఎగ్ ఆయిల్ కొడతానమాట. ఈ ఎండాకాలం స్ప్రేయింగ్ లిక్విడ్ ఫర్టిలైజర్సే మెయిన్. ఘనంగా ఏమి ఇయ్యనవసరం లేదు. ఓన్లీ లిక్విడ్ ఫర్టిలైజర్స్ తోటే వీటిని బతికించుకోవాలి, మనం క్రాప్ తీసుకోవాలి కూడా. ఇంకా నిమ్మ మొక్క అనమాట. ఇది చూడండి ఎన్ని కాయలు, 10 నుంచి 12 కాయలు ఉన్నాయండి. మీరు చూడండి ఇలాంటి స్టేజ్లో ఇప్పుడు మనం ఒక పక్క పూత వస్తుంది, ఒక పక్క పిందె పడుతుంది, ఒక పక్క కాయలు ఉన్నాయి. ఇలాంటి స్టేజ్లో మనము హెల్తీగా లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇచ్చామంటే అవి మనకి రాలి పడిపోకుండా మంచిగా మనకి కాయ పండే స్టేజ్ వరకు వస్తాయి అన్నమాట. నేను పండే వరకు ఈ చెట్టు మీద ఉంచాలని నేను తీయట్లేదు అనమాట. ఇది మీరు చూస్తే ఇప్పుడు చూపిస్తానండి. ఇది 20 liters డీజిల్ బకెట్లో ఉన్నాయి చూడండి. పూత పిందెగా మారిపోతుండే స్టేజ్ అనమాట. ఇంక ఇదంతా కూడా కొత్త చిగురులు, ఒక పక్క కొత్త చిగురులు వస్తున్నాయి, ఒక పక్క పోతుంది, ఒక పక్క పిందె పడుతుంది, ఒక పక్క కాయలు ఉన్నాయి. ఆ కాయలు పండేదాకా ఉంచాలని పెట్టానండి. ఇదిగోండి ఇది ఇంకొకటి అండి, టేబుల్ లెమన్. ఆ నిమ్మ మొక్కకి కొంచెం ముందు సైడ్ ఉంటుందండి. ఈ టేబుల్ లెమన్ కూడా చూడండి ఎన్ని పిందెలు ఉన్నాయో. అంటే కొన్ని తీసేసాను, ఇంక ఇందులోనే మళ్ళీ పూత కూడా వస్తుంది. ఇప్పుడు ఎండాకాలంలో ఇదంతా పూత పిందె పడే స్టేజ్ అనమాట నిమ్మ మొక్కలకి, సిట్రస్ జాతికి. ఇప్పుడు ఇదంతా కూడా చెట్టు చుక్కుళ్ళు అనమాట. చెట్టు చుక్కుళ్ళు బాగా వస్తాయి. తీగ చుక్కుళ్ళు కన్నా చెట్టు చుక్కుళ్ళు 365 రోజులు వస్తాయి. కాబట్టి అవన్నీ ప్రతి ఒక్కరూ పండించుకొని తింటారని, హెల్తీగా ఉంటారని కోరుకుంటూ ఇంక ఈ వీడియో ఇంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై అండి.